నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వస్తారు కదా, మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ ఏదో ఉందో దాని గురించి ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు స్క్రీన్ మీద పిక్ అయితే చూసుకోవచ్చు, వాళ్ళు మీడియాటెక్ వాళ్ళు రిలీజ్ చేసిన పిక్. సో ఇది అఫీషియల్ పిక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట, మీడియాటెక్ వాళ్ళు రిలీజ్ చేసింది. సో మీరు ఆన్ ద స్క్రీన్ వేసుకోవచ్చు, ఇది 5G సపోర్ట్ ఉంది. సో వీళ్ళు అడిషనల్గా ఏమి ఇచ్చారు మనకి, సో ఇది ఈ 5G ఉంది ప్లస్ డ్యువల్ 5G సపోర్ట్ ఉంది. నార్మల్గా ఒకటి 5G ఇంకోటి 4G లాగా కాకుండా డ్యువల్ 5G సపోర్ట్తో పాటు వస్తుంది డైమెన్సిటీ అనేది. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెసర్ వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సపోర్ట్ వస్తుంది. అంటే మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో ఫోన్స్కి కంపల్సరీ ఈ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. సో ప్లస్ 5G కూడా ఉంది, ప్లస్ ఫ్యూచర్ ప్రూఫ్. అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ 5G ఉంది. ఇది 7 నానోమీటర్ టెక్నాలజీతో పాటు వస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz CPU స్పీడ్ వస్తుంది అన్నమాట. ఇది LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంది. 2133 స్పీడ్స్ అనమాట ర్యామ్ స్పీడ్స్. 1 గిగాబిట్ పర్ సెకండ్ UFS టైప్ స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ ఫాస్ట్ బ్లర్ అండ్ బస్టింగ్ డిస్ప్లే చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మేజర్ బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అంటే, చాలామంది రిఫ్రెష్ రేట్స్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్య క్రేజ్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ ప్రాసెసర్ బడ్జెట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇది 700 సిరీస్ కాబట్టి అల్ట్రా బడ్జెట్లో వస్తుంది. అది 5G విత్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ అనమాట. డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ అనమాట, నార్మల్ కాకుండా. అండ్ బేసిక్గా చూసుకుంటే మిగతా ఎనేబులే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 అనేది బెస్ట్ ప్రాసెసర్ అన్నమాట బడ్జెట్లో. అండ్ ప్రాసెస్ స్పీడ్ ఒకటి మంచిగా ఉంది, 2.2 GHz. అండ్ LPDDR4X ర్యామ్ అయితే మంచిగా ఉంది. అందుకోసమే నా ఒపీనియన్లో ఇది ఒకవేళ వస్తే గిట్లా మంచి క్రేజ్ అనేది తీసుకొస్తుంది స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ కింద. ఇది స్నాప్డ్రాగన్ వాళ్ళకి అండ్ సామ్సంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్స్కి కూడా. సో బై మీరేమనుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తాను, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకవేళ ఫేస్బుక్లో చూసేట్లు పేజ్ అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం.